सोशल मीडिया है बुक ले लेके आऊँ ओके हाँ दीप विजय आरती बतला दी। छोटा बच्चा है, छोटे बच्चे हैं। कितने लोग? 4-5 लगा लेते हैं। हाँ क्या क्या है देखो जी, तो बराबर है। ఓకే సార్ ఈరోజు బాలాపూర్ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లోని ఇక్కడ మొత్తం 250 ఫోర్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా అది కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్కి చాలా సహకారం ఇచ్చారు. ఇది ప్రోగ్రాంలో చెకింగ్ చేస్తుండగా ఇక్కడ 3 రౌడీ షీటర్స్ వాళ్ళకి యాక్టివిటీస్ ఏమున్నాయి అది చెక్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేస్తాము. అలాగనే ఇక్కడ చెకింగ్లోని ఒక ప్లేస్ నుంచి ఒక 10,000 వర్త్ గుట్కా కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే కొన్ని వెహికల్స్ కూడా ఎక్కడి నుంచి సీజ్ చేయడం జరిగింది. బైక్స్, స్కూటీస్, ఆటో, కార్, వాటిలో కొన్ని సరిగా నంబర్ ప్లేట్స్ లేనివి, కొన్ని మొత్తానికి నంబర్ ప్లేట్స్ లేనివి, కొన్ని డాక్యుమెంట్స్ లేనివి అట్లాంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ చట్టం ప్రకారంగా ఎంబీ యాక్ట్ ప్రకారంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా మా ఏరియా టోటల్గా సేఫ్ సెక్యూర్ ఉన్నదని వాళ్ళ ఆ ఫీలింగ్, ఆ నమ్మకం వాళ్ళందరిలోని కలిగించాలి. అలాగే మా ఏరియాలో ఎవరు కూడా దొంగలు రాకూడదని అది కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇది కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడి వాళ్ళకి కూడా ఇది అవగాహన కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా కూడా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తే ఏమేమి లాభాలు వస్తాయి. లాభాలు ఏంటంటే ఏదైనా క్రైమ్స్ ఉంటే ఫస్ట్గా అయితే అస్సలు జరగవు. మరి క్రైమ్స్ జరిగినా కూడా ఇమీడియట్గా అవి క్రైమ్స్ డిటెక్ట్ కూడా అవుతాయి. అలాగే పోలీస్కి కూడా ఇన్వెస్టిగేషన్లో సాయం ఉంటుంది. అలాగే కోర్టులోని కూడా అది సేమ్ ఎవిడెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. వాళ్ళకి ముద్దాయిలకి శిక్ష కూడా ఖచ్చితంగా పడుతుంది. సో దాని గురించి కూడా పబ్లిక్ తరఫు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వాళ్ళకి ఇది నేను సైతం ప్రోగ్రామ్ కింద కొన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి అది రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. టోటల్గా మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సాయం చేయడానికి. ఏ విధంగా యాక్టివిటీస్ నడుస్తున్నాయి మొత్తం అనాలిసిస్ రకరకాలుగా దాంట్లో పారామీటర్స్ ఉంటాయి. అది ఒకటి సంఘటన ఒకటి సంఘటన కాదు సార్ గతంలో గుట్కా పూర్తిగా విచారణ చేస్తాం. అలాగనే ఎవరైతే రిపీట్ అఫెండర్స్ దాంట్లో ఉంటారో మళ్ళీ అదే పని చేస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద కూడా వాళ్ళని అక్కడ జైలు లోపలికి పంపించేస్తాం ఖచ్చితంగా.